ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ వాంగిబాత్. ఒక 20 మినిట్స్లో క్విక్గా డిన్నర్ చేసుకోవాలంటే ఈ రెసిపీ మస్ట్ అండ్ ట్రై. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి సిజన్ అవ్వనివ్వండి. తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద స్పూన్తో శనగపప్పు కూడా వేస్తున్నాను. అది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేపండి. తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను. తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపండి. బ్రౌన్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఇలాగా లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత ఇందులోనే ఇక్కడ నేను 2 స్మాల్ టొమాటోస్ని కూడా బాగా చాప్ చేసుకొని వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా మగ్గనివ్వండి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకుంటే స్లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వండి. ఇది ఒక 6-7 మినిట్స్లో టొమాటో కొంచెం హాఫ్ ఉడికిపోతుంది. తర్వాత ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోండి. ఇక్కడ అయితే నేను గ్రీన్ కలర్ లాంగ్గా దొరుకుతుంది కదా, సో లాంగ్ గ్రీన్ వంకాయల్ని మూన్ షేప్లో కట్ చేసి వేసాను. మీకు ఈ గ్రీన్ కలర్ దొరకకపోతే మీరు జనరల్గా పర్పుల్ కలర్లో లాంగ్గా వస్తుంది కదా, పొడవుగా, అవి యూజ్ చేసుకోండి. సో వంకాయలు కూడా వేసి బాగా కలపండి. స్లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించండి, లేకపోతే మూత లేకుండా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇది త్వరగానే. సో ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కొద్దిగానే వేసుకోండి, తర్వాత మనం రైస్లో మిక్స్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ సాల్టీ అయిపోతే టేస్ట్ చెడిపోతుంది. తర్వాత నేను ఇక్కడైతే వాంగిబాత్ మసాలా యూజ్ చేస్తున్నాను. మీది ఏదైనా యూజ్ చేయండి. నేను MTR వాంగిబాత్ మసాలాని యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఒక 15 గ్రామ్స్ వేస్తున్నాను. 2 పెద్ద స్పూన్లో వేస్తున్నాను. కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. అంతే, ఒక 5 మినిట్స్ ఉడికించండి. తర్వాత అన్నంలో కలుపుకుంటే వాంగిబాత్ రెడీ అయిపోతుంది.